मुंबई और तेलुगु खेलता है तो किसी को पता नहीं चलता वो कौन किसके लिए खेल रहा है। हम लोग उनके लिए खेलते हैं। ये आदर्श बहुत सताता है हमेशा। बाकी वी प्ले फॉर ईच अदर, वी प्ले एज वन टीम। इट्स ओनली आदर्श हु इज सेपरेट, बट हमेशा अच्छा लगता है क्योंकि हमारे दोस्त ही है। काफ़ी सालों से हम यहाँ शूटिंग करने भी आते हैं तो हम खुद भी कंफ्यूज है कि हम मुंबई के हैं कि हैदराबाद के हैं। ये मैच लेकिन स्पेशल है। ये मैच स्पेशल इसलिए है क्योंकि ये क्रेसेंट कप जो है वो चैरिटी के लिए, यू गिव बैक एंड यू नो देयर इज अ वेरी सिंपल सेइंग दैट आई बिलीव इन, फ्रॉम व्हाट यू गेट यू मेक अ लिविंग, फ्रॉम व्हाट यू गिव यू कैन मेक अ लाइफ। तो आई थिंक ये उसके लिए खेला जा रहा है। सो इट्स फॉर द स्पिरिट। और इसकी खूबी ये भी है कि ये T20 होकर भी T20 नहीं है क्योंकि T10 का फॉर्मेट है जहां हम लोग दो इनिंग्स खेलेंगे एंड रन्स ऑफ द फर्स्ट इनिंग लाइक अ टेस्ट मैच विल बी कैरिड फॉरवर्ड टू द नेक्स्ट इनिंग्स। और उसके बाद सेकंड इनिंग्स में आपको मौका मिलता है 3 प्लेयर्स को चेंज करने का। तो अगर आपकी बैटिंग वीक है तो आप बैट्समैन ले आ सकते हैं, बॉलिंग वीक है तो आप बॉलिंग इंप्रूव कर सकते हैं। तो बहुत ही एक्साइटिंग फॉर्मेट है और खेलने में मजा आएगा। ऑडियंसेस को मजा आएगा क्योंकि यू नो दे कैन सी द फेवरेट एक्टर्स प्ले ट्वाइस। So it's different and I'm looking forward to it. Last time, if I remember right, about 15 years back or 12 years back, we had a match. Sunil played, Sunil, Amitabh Bachchan, Abhishek, ఇప్పటికి ఇంకా యాక్ట్ రాలేదు, ఆయన కూడా వచ్చాడు. సో టాలీవుడ్, బాలీవుడ్, కర్ణాటక, తమిళనాడు అందరూ ఆడారు అప్పుడు. ఇట్ వాజ్ అ బిగ్ మ్యాచ్ దోస్ డేస్. ఆ తర్వాత స్టార్ట్ అయిన మ్యాచెస్ అన్ని. అఫ్కోర్స్ ఆ తర్వాత ఈ సిసిసి స్టార్ట్ చేసినాక కానీ తర్వాత చాలాసార్లు ఆడలేదు, అప్పటి నుంచి ఆడలేదు. ఆఫ్టర్ లాంగ్ టైం ఇక్కడ ఆడుతున్నారు. బాలీవుడ్ టీము మన తెలుగు ఆర్టిస్టులు అందరూ ఆడటం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఫార్చునేట్లీ ఫర్ అస్, మేము అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు క్రికెట్ అనేది నాగార్జున, వెంకటేష్ తప్పించి ఎవరు కాదు. ఇప్పుడు ఈ పిల్లలందరూ మంచి స్ట్రాంగ్ ప్లేయర్స్ అయిపోయారు. ఇప్పుడు ఈ నిజంగా టెస్ట్ మ్యాచ్ లెవెల్లో, ఐ మీన్ వన్ డే T20 లెవెల్లో ఫాస్ట్ మ్యాచెస్ చేస్తున్నారు. సో ఐ విష్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సినిమా వాళ్ళు ఆడుతా అంటే ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఐ హోప్ దిస్ విల్ బి ఎ గుడ్ మ్యాచ్. ద క్రిసెంట్ కప్ ఇది సెకండ్ టైం హైదరాబాద్లో జరుగుతుంది. ఫస్ట్ టైం అనంతపూర్లో జరిగింది లాస్ట్ ఇయర్. చాలా సక్సెస్ అయింది. ఒక చారిటీ గురించి షఫీ గారు మా దగ్గరికి రావడం జరిగింది లాస్ట్ ఇయర్. బాలకృష్ణ గారు ఒక కెప్టెన్, నేను కెప్టెన్గా లాస్ట్ టైం మాలో మేమే ఆడాం. ఈసారి బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ ఆడడం జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం హైదరాబాద్లో కూడా వాళ్ళతో ఆడడం మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి కాజ్ గురించి ఇప్పుడే చెప్పారు, టికెట్లు కూడా అమ్మట్లేదు. టికెట్లు కొనాలంటే కొన్ని కాల్స్ పెట్టారు, అది షఫీ గారు చెప్తారు దాని గురించి. సో మేమందరం కూడా ఒక ఫస్ట్ ఫార్మేట్ T10 అనేది సునీల్ శెట్టి గారు ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని. మాకు కూడా ఎగ్జైటింగ్ ఉంది ఎలా ఉంటుంది T10 మ్యాచ్ అనేది. సో వెరీ హ్యాపీ. దీంట్లో మేము అందరూ పార్టిసిపేట్ చేసినందుకు ఒక మంచి కాజ్ గురించి. అలాగే మేమే కాదు, ఇక్కడ ఏదో చాలామంది హీరోయిన్స్ కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా ఆ రోజు December 23rd అందరూ కలుద్దాం. దీనికి డెఫినెట్గా ఎప్పుడు ఉండే విధంగా సీరియస్గానే ఉంటుంది మ్యాచ్. బట్ బయట మేము ఫ్రెండ్స్ కానీ గ్రౌండ్లో మాత్రం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా చాలా బాగుంటుంది మ్యాచ్. ఆల్ ద బెస్ట్ షఫీ గారు. క్రికెట్ క్లబ్తో ఇది నా సెకండ్ ఇయర్ and it's a very great association because they always work, they always organize events for the goodness of people. And e time kuda like every time all the profits ee particular match nunchi tickets nunchi em profits avakpothunai anni profits oka chaala manchi cause ki veltundi. They're going to be supporting a lot of families who struggle for their daily bread and butter by gifting all of them a sewing machine for their for their daily living, so that they can make a living out of the sewing machines and things like that. So ఈ మ్యాచ్ ఎంత మంచిగా ఆడుతుందో, చాలా మంచిగా ఆడుతుంది నాకు నమ్మకం ఉంది. అండ్ ఎంత మంచిగా ఆడుతుందో అన్ని that many families are going to be benefiting out of it. So I'm very happy and very proud to be associated with the Crescent Cricket Club for the second year, and I'm very sure this event is going to be very enjoyable and successful. Thank you. బాగా ఆడేవాళ్ళు క్రికెట్ ఆడితే పెద్ద అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదండి. అంతంత మాత్రం ఆడేవాళ్ళు ఆడితేనే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మ్యాచ్. ఎందుకంటే బాగా ఆడేవాళ్ళు 10 overs ఒక వికెట్ పడుతుంది. ఎవరికి ఉంది అంత ఇంట్రెస్ట్, అంత ఓపిక. మేమైతే 3 బాల్కి ఒక వికెట్ పడిపోతుంటుంది. సో ఇట్ విల్ బి మోర్ ఎంటర్టైనింగ్. అట్ ద సేమ్ టైమ్
మన తెలుగులో పెద్దగా మల్టీ స్టార్ రావు, చాలా రేర్గా వస్తాయి. సో ప్రతి సంవత్సరం చాలామంది స్టార్స్ని ఒక మల్టీ స్టార్ లాంటి ఒక సినిమా చూడాలంటే ఇప్పుడు మనకున్న మెయిన్ ఒకే ఒక ఆపర్చునిటీ క్రికెట్ మ్యాచ్. సో మీ అందరం కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం, అది కూడా ఒక మంచి కాజ్ కోసం. సో మీరందరూ ఉండి వచ్చి ఆ మ్యాచ్ని చూసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. లాస్ట్ ఇయర్ 2011లో అనంతపూర్లో ఆడాం. అది ఎంత పెద్ద సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. సో ఒక మంచి కాజ్ కోసం ఆడుతున్నాం కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బీ గ్రేట్. మా మెయిన్ ఎయిమ్ ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడమే. సో దానికి మీడియా సపోర్ట్, అందరి సపోర్ట్ ఉండాలి. అండ్ టీమ్ విషయానికి వస్తే శ్రీకాంత్ గారు, నేను, ఆదర్శ్, రాజీవ్, అయ్యప్ప, నాని, శర్వ, నరేష్, ఇంకా విశ్వ, రఘు, నందకిషోర్, ప్రభు, అంతే. సో స్క్వాడ్ ఆఫ్ 14 అండి. 14లో 11 ఆడతాం. సో ఈ కొత్త ఫార్మాట్ కాబట్టి ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్. నిజంగా లిమిటెడ్ ఓవర్ టెస్ట్ మ్యాచ్లా ఉంటుంది. అండ్ దీనికి మీ అందరూ సపోర్ట్ ఉండాలి. అండ్ షఫీ గారు ఇంత మంచి కాజ్ కోసం చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ టికెట్స్ అమ్మడమే కాకుండా టికెట్స్ అమ్మడం అసలు లేదండి. ఏదైనా డొనేట్ చేస్తే ఇన్ రిటర్న్ యూ గెట్ ద టికెట్స్. అండ్ ఇది నేను ఫస్ట్ టైం వింటున్నా ఇలాగా. అండ్ ఇలాంటివి చేయడం నిజంగా సూపర్. అండ్ హోప్ఫుల్లీ మ్యాచ్ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మన హైదరాబాద్ వచ్చి ఆడినందుకు హ్యూజ్ థ్యాంక్స్ టు మిస్టర్ సునీల్ శెట్టి అండ్ హిస్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్ కూడా క్రిసెంట్ క్రికెట్ కప్ జరిగింది. అండ్ మీకు తెలిసినట్టుగా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. సో ఈ ఇయర్ కూడా ఐఎమ్ హోపింగ్ ద క్రిసెంట్ క్రికెట్ కప్ రిపీట్స్ ద సక్సెస్ ఆఫ్ లాస్ట్ ఇయర్. అండ్ సునీల్ శెట్టి అన్న ఇస్ జస్ట్ బీయింగ్ వెరీ కైండ్. నేను ఆఫ్ ద ఫీల్డ్ నేను ఎక్కువ సతాయిస్తాను ఆన్ ద ఫీల్డ్ కంటే. సో he is not coming out with the actual stories. But otherwise, first time Bollywood and Tollywood Majana Christian Cricket Cup match jaribothundi. And hopefully it will be very, very exciting. Looking forward to the match. Thank you. ఈ చారిటీ అని చెప్పి చాలా మంది చాలా పనులు చేస్తుంటారు, కానీ ప్రాక్టికల్గా మీ ఎదుట ఆ రిజల్ట్స్ ఇచ్చి చారిటీ చేశామని మీతో చెప్పించుకోవడమే మా ధ్యేయం. ఇదే రకంగా మేము ఏదైతే అనంతపూర్లో మొదటి మ్యాచ్ జరిగిందో 100 మంది మహిళలకు కుట్టు మిషన్లు మ్యాచ్ అవ్వగానే అక్కడే అందరికీ బెనిఫిషరీస్కి హీరోయిన్ల సమక్షంలో, మీడియా సమక్షంలో పంచడమైంది. అదే రకంగా ఈసారి కూడా ఏదో ఒక చారిటీ చేయాలని మేము ఇక్కడ అనుకున్నాం. ఈసారి హైదరాబాద్ చేసి నెక్స్ట్ టైం విజయవాడ చేయాలని మేము అనుకుంటున్నాం. మీ అందరి సహకారంతో ఇక్కడ విజయవంతం అయితే తప్పకుండా మేము మరీ ఇతర ప్రాంతాల్లో చేయడానికి మేము ముందుకొస్తాం. ముఖ్యంగా టికెట్ సేల్స్ మీకు తెలుసు, చాలామంది ప్రజలు చేసి మాకు పాసులు ఇవ్వండి, మాకు అవి ఇవ్వండి అంటున్నారు. మేము అది ఇస్తూ కూడా మేము సోషల్ కాజ్ కోసం, అంటే ఎవరైనా బ్లడ్ డొనేషన్ చేస్తే, మీకు ఆల్రెడీ ప్రెస్ నోట్లో ఇచ్చాం, డీటెయిల్గా చెప్పే అవసరం లేదనుకుంటాను, అయినా నాకు ఇప్పుడు మాట్లాడమన్నారు కాబట్టి, ఎవరైనా బ్లడ్ డొనేషన్ చేసి రికగ్నైజ్డ్ బ్లడ్ బ్యాంక్స్లో టికెట్స్ తీసుకోవచ్చు ఫ్రీగా. అక్కడ మీరు బ్లడ్ డొనేషన్ చేసిన రిసిప్ట్ చూపించి టికెట్స్ తీసుకోవచ్చు. అలాగనే కొన్ని ఐటమ్స్ ఇచ్చాము మేము, స్విమ్మింగ్ మిషన్స్ కానీ, వెట్ గ్రైండర్ కానీ, సీలింగ్ ఫ్యాన్స్ కానీ, వాటర్ ఫిల్టర్స్ కానీ, బ్లాంకెట్, శారీస్, ఇటు ఏదైనా కానీ డొనేట్ చేసి మీరు టికెట్స్ ఫ్రీగా తీసుకెళ్ళి మీరు టికెట్ ఎంజాయ్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సేవాభావంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమం జయప్రదం కావాల్సిందిగా మీరందరూ కోరుకుంటానని నేను ఆశిస్తూ, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. I really thank Shafi Garu for organizing one more match, which was a great event last year. And this time they're doing it for a really, really good cause. And you can see the genuinity of a charity and entity into Manaku Telustundi. I hope and I thank Sunil Shetty Garu for getting a good team, and we'll have a very good match like last time, and we'll have a good entertainment. Thank you. Bombay, but obviously I'll be supporting Tollywood because right from my first movie till my 15th movie I've done here, and when I saw Shrikant Garu and Tarun, I just jumped and I was so happy seeing them. So obviously, and of course I have Bhopal, already Naresh, Adarsh playing in our team, so definitely. First of all, I'm wishing all the best to both teams, Bollywood versus Tollywood.
అండ్ ఆబ్వియస్లీ నా సపోర్ట్ టాలీవుడ్కే ఉంటుంది. అండ్ ఒక మంచి కాజ్ కోసం క్రికెట్ మ్యాచ్ చేస్తున్నారు. సో మన హీరోస్ అండ్ బాలీవుడ్ నుంచి అండ్ టాలీవుడ్ నుంచి క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు నేను ఇంకా ప్రౌడ్గా ఫీల్ అయ్యే మ్యాటర్ ఏంటంటే బీయింగ్ ఏ ఫౌండర్, నేను ఒక ఫౌండేషన్ కోసం, సో ఒక మంచి కాజ్ కోసం వీళ్ళు చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం షఫీ గారు చెప్పారు, బ్లడ్ డొనేషన్ చేసిన వారు ఎవరైనా సర్టిఫికేట్స్ చూపిస్తే వాళ్ళకి ఎంట్రీ ఫ్రీ అని. దెన్ వీ హ్యావ్ 100 and above డోనర్స్ మాతో ఉన్నారు అండ్ వీ గివ్ సర్టిఫికేట్స్ టు దెమ్. సో వాళ్ళందరూ వచ్చి మ్యాచ్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఐఎమ్ ఇన్వైటింగ్ ఆల్ ద డోనర్స్ ఈ సందర్భంగా. అండ్ థ్యాంక్స్ for giving me this opportunity, and once again all the best to Bollywood and Tollywood team. First of all, very happy to see Sunil Shetty garu and CCC Crescent cricket match T10 Super Charity ఈ క్రికెట్ మ్యాచ్ అనేది చాలా మంచి కాన్సెప్ట్తో ఆర్గనైజ్ చేయడం చాలా అభినందించదగ్గ విషయం. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు క్రెసెంట్ సొసైటీ అండ్ ది ఆర్గనైజర్స్కి. అండ్ ఎప్పుడు యాక్టింగ్ చేసే వాళ్ళు క్రికెట్ మ్యాచ్ క్రికెట్ ఆడడం అనేది ఎవరికైనా ఫ్యాన్స్ అందరికీ కూడా అందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్తో చూస్తారు. సో ఈ క్రికెట్ మ్యాచ్ అది కూడా ఫర్ ది ఫస్ట్ టైం టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్. మనకి మ్యాచే కాదు, మ్యాచ్తో పాటు బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో తప్పకుండా మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం. మాతో పాటు ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చి క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ద ప్లేయర్స్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ లాస్ట్ once again hats off to organizers and thank you. I think I'm supporting the entire cause, and it's for both the teams. Since it's for charity and it's for a very good cause. They've already mentioned a lot of things why we are doing this, so I would just like to wish all the very best to both the teams, and we are all here to support this, and I'm hoping that we would come as a great success. Thank you. All I would say that I'm really excited for 23rd because this is the main day we've kept this press meet for, and I wish that we are able to raise as much as funds as possible for the cause. Of course, I'll be supporting Bollywood team, and I'm really looking forward towards it. So, good luck to both the teams. CCC Crescent Cricket Club ఇది సెకండ్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ అనంతపూర్ ఆడాం, కప్ అది ఆల్రెడీ ఒకసారి అనంతపూర్ ఆడాం. శ్రీకాంత్ అన్న వర్సెస్ తరుణ్ అన్న, అది యాక్చువల్లీ వన్. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో జరుగుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్.